హాయ్! హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు సోనీ క్రియేషన్. ఈ వీడియోలో మన ఇంటికి చాలా యూజ్ అయ్యే 5 యూజ్‌ఫుల్ కిచెన్ టిప్స్ చూపించబోతున్నానండి. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఫస్ట్ టిప్ అండి. అండ్ ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తుంటే ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడైతే ఫస్ట్ టిప్ అండి. మనం ఎక్కువగా చార్జర్స్ అయితే ఫోల్డ్ చేసి ఈ విధంగా పెడుతూ ఉంటాము. కానీ ఫోల్డింగ్ మాత్రం అస్సలు అవ్వవు. గజిబిజిగా ఉంటాయి. మన ఇంట్లో ఒకటి కంటే ఎక్కువగా ఉన్నప్పుడు చార్జర్స్ అయితే చాలా చక్కగా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. అస్సలు ఇవి మిస్ అవ్వకుండా చాలా చక్కగా మనం ఈ విధంగా పెట్టుకోవచ్చనమాట. చూడండి చార్జర్ అయితే ఈ విధంగా నేను ఫస్ట్ అయితే ఫోల్డ్ చేసుకున్నాను. ఎక్స్‌ట్రా వైర్‌ను మనం ఈ విధంగా చుట్టూన చుట్టుకోవాలండి. చుట్టిన తర్వాత కొన భాగాన్ని ఆ వైర్ ఉంది కదండీ! ఫస్ట్‌లో ఫోల్డ్ చేసాం కదా! ఈ విధంగా లోపలికైతే గుచ్చుకొని ఇప్పుడు పైన వైర్‌ని ఈ విధంగా కిందకైతే లాక్కోవాలండి. మనం లాగినట్లయితే చాలా గట్టిగా ఉంటుంది. వైర్ అయితే అస్సలు రిమూవ్ అవ్వదు. మనం తీసే వరకైతే అలాగే ఉంటుందనమాట. చాలా చక్కగా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవచ్చండి. ట్రావెల్ టైమ్‌లో ఈ విధంగా బ్యాగ్స్‌లో చాలా గజిబిజిగా ఉంటుంది. వైర్స్ అనేవి, చార్జర్ వైర్స్ అనేవి ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నట్లయితే చాలా ఈజీగా ఉంటుందండి. విప్పేటప్పుడు కూడా చాలా ఈజీగా ఉంటుంది. అంతే కాకుండా గజిబిజి లేకుండా అక్కడ ఇక్కడ పెట్టకుండా ఒక దగ్గర ఈ విధంగా మనం హ్యాంగింగ్ కూడా చేసుకోవచ్చు. ఎక్కువ చార్జర్స్ ఉన్నప్పుడు ఇంట్లో అయితే ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకోవచ్చనమాట. తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో ఈ టిప్ ప్లీజ్ లైక్ చేయండి. అండ్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే సెకండ్ టిప్ అండి. ప్రతి ఒక్కరింట్లో ఇలాంటి షాపింగ్ బ్యాగ్స్ అయితే ఎక్కువగానే ఉంటాయి. ఈ విధంగా ఉండడం వల్ల గజిబిజిగా ఉంటుంది ఇల్లయితే. మనం అక్కడ ఇక్కడ పెట్టేస్తూ ఉంటాము. ఇలా పెట్టడం వల్ల పేపర్స్ అయితే ఎక్కడ ఉంటాయని కూడా అస్సలు తెలియవు. అంతే కాకుండా మనం ఎక్కువగా స్టోర్ చేస్తూ ఉంటాము. ఏదైనా బ్యాగ్స్‌లో లేదా ఎక్కడైనా ర్యాక్స్‌లో పెడుతూ ఉంటాము. ఇలా ఫోల్డ్ చేయకుండా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. చాలా చాలా ఈజీగా దొరుకుతుంది. అంతే కాకుండా ఎక్కువ స్పేస్ అయితే పట్టదనమాట. కవర్స్ అనేవి ఈ విధంగా ఎక్కువగా ఉన్నప్పుడు చూడండి కవర్‌నైతే ఒక కవర్ తీసుకున్నాను. ఈ విధంగా ఫోల్డ్ అయితే చేస్తున్నాను. అటు ఇటు అర్ధానికి. ఇప్పుడు కింద నుంచి చూడండి కవర్‌నైతే చిన్న చిన్నగా ఈ విధంగా ఫోల్డ్ చేస్తున్నాను. మనం ఎంత చిన్నగా ఫోల్డ్ చేసినట్లయితే స్పేస్ అయితే అంత తక్కువ పడుతుందండి. ఈ కవర్స్ అని మనం పెట్టేటప్పుడు చిన్న చిన్నగా ఈ విధంగా ఫోల్డ్ చేసి ఇప్పుడు పైన ఆ హ్యాండిల్ ఉంది కదండీ! ఈ విధంగా చూడండి నేను ముందరకైతే వేసుకొని ఇప్పుడు ఇంకొక హ్యాండిల్‌ని ఈ విధంగా వెనకాల నుంచి వేసుకొని కవర్ అనేది ఈ విధంగా మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చండి. చాలా ఈజీగా లైట్ వెయిట్‌గా ఉంటుందనమాట. మనం ఎక్కువగా షాపింగ్ వెళ్తూ ఉంటాము. కవర్స్ అయితే ఈ విధంగా ఓపెన్ చేసి తీసుకొని వెళ్తూ ఉంటాము. చాలా గజిబిజిగా అండ్ కష్టంగా ఉంటుంది. ఈ విధంగా మనం క్యారీ చేసుకొని వెళ్ళొచ్చండి. అంతే కాకుండా కవర్స్ అనేది ఈ విధంగా కూడా మనం వాల్ హ్యాంగింగ్ చేసుకోవచ్చండి. చాలా తొందరగా దొరుకుతుంది మనకు టయానికి. అంతే కాకుండా చాలా లైట్ వెయిట్ ఈజీగా మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు. కబోర్డ్‌లో గాని లేదా ఇలాంటి వాల్ హ్యాంగింగ్ దగ్గర తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్ ఎలా ఉందో ప్లీజ్ లైక్ చేయండి. అండ్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మూడో టిప్ అండి. మనం ఎక్కువగా ఇయర్ రింగ్స్ అయితే ఎక్కువగానే వాడుతూ ఉంటాము. వాడేటప్పుడు ఒక్కొక్కసారి మనకు అర్జెంట్‌కి లేదా టయానికైతే ఇయర్ రింగ్స్ యొక్క బటన్స్ అయితే ఖచ్చితంగా ఉండవు. అవైతే ఒక్కొక్కసారి మిస్ అయిపోతూ ఉంటాయి. అలాంటి టైంలో మనకు ఇయర్ రింగ్స్ యొక్క బటన్స్ అనేవి దొరకనప్పుడు ఈ టిప్ ఫాలో అవ్వండి. చాలా చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ నేను మన ఇంట్లో పిల్లలైతే ఉన్నప్పుడు ఎరేజర్స్ అనేవి ఖచ్చితంగా యూజ్ చేస్తూ ఉంటారు. ఇలా ఒకటి తీసుకున్నానండి. ఇప్పుడు జస్ట్ ఇలా నేను ఇంత సైజ్ మాత్రమే కట్ చేసుకున్నాను. ఇలా 2 పీసెస్ కట్ చేసుకున్నానండి. ఇప్పుడు సైడ్‌లో అయితే చూడండి జస్ట్ ఇలా నేను ట్రిమ్ చేస్తున్నాననమాట. ఇలా ఎడ్జెస్‌లో కట్ చేసుకొని 2 పీసెస్‌కైతే ఈ విధంగా సేమ్ కట్ చేసుకోవాలండి. ఇక్కడైతే నేను రౌండ్ షేప్‌లో కట్ చేసుకుంటున్నానండి. జస్ట్ ఇలా మనం ఎడ్జెస్‌లో కట్ చేసుకున్నట్లయితే ఒక రౌండ్ షేప్‌లోకొస్తుందనమాట. ఇలా సేమ్ 2 బటన్స్ అయితే తయారు చేసుకోవాలండి. ఎరేజర్‌తో చక్కగా ఈ విధంగా తయారు చేసి, ఇప్పుడు మిడిల్‌లో అయితే హోల్స్ పెట్టుకుంటున్నాను. మనం ఇయర్ రింగ్స్ అయితే గుచ్చుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఈ విధంగా హోల్స్ పెట్టుకోవడం వల్ల. అంతే అండి. చాలా సింపుల్‌గా ఎరేజర్‌తో బటన్స్ అయితే తయారు చేసుకున్నాము. చాలా ఈజీగా ఉంటుందండి. లైట్ వెయిట్ ఇలా మనం సన్నగా కట్ చేసుకోవడం వల్ల. అంతే కాకుండా ఇది స్ట్రాంగ్‌గా ఉంటుందండి. మనం ఎప్పుడు రిమూవ్ చేస్తామో అప్పటి వరకు అలాగే ఉంటాయండి. చాలా ఈజీగా ఈ విధంగా మనం వేసుకోవచ్చనమాట. ఎటువంటి మనకు కష్టంగా అయితే ఉండదండి డిస్టర్బెన్స్‌గా. ఇవి చాలా సింపుల్‌గా ఈ విధంగా ఎరేజర్స్‌తో బటన్స్ అనేవి తయారు చేసుకోవచ్చు. ఇయర్ రింగ్స్ బటన్స్ అనేవి తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో ప్లీజ్ లైక్ చేయండి. అండ్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నాలుగో టిప్ అండి. ఇంట్లో మనం ఎక్కువగా మాప్స్ పెడుతూ ఉంటాము ఇల్లు తుడిచేటప్పుడు. అలా పెట్టేటప్పుడు వాటర్‌లో ఈ ఒక్కటి కలుపుకోండి. చాలా చాలా ఈజీగా ఉంటుంది మన పని. అండ్ మనీ కూడా చాలా వరకు సేవ్ చేసుకోవచ్చనమాట. ఇల్లు తుడవడానికి కొన్ని లిక్విడ్స్ అయితే ఆన్‌లైన్‌లో తీస్తూ ఉంటాము. లేదా బయట షాప్స్‌లో తీస్తూ ఉంటాం. మన మనీ ఎందుకండి వేస్ట్ చేయడం. చాలా సింపుల్‌గా వాషింగ్ మిషన్ లిక్విడ్స్‌తో ఈజీగా మనం టైల్స్ అనేవి క్లీన్ చేసుకోవచ్చనమాట ఇల్లు తుడిచేటప్పుడు. అంతే కాకుండా చాలా ఈజీగా ఉంటుందండి. ఈ లిక్విడ్ ఎక్కువ క్వాంటిటీ అయితే పురుగునిస్తుంది. అంతే కాకుండా స్మెల్ కూడా చాలా వరకు వస్తుందనమాట లాంగ్ లాస్టింగ్ వరకు.
ఏదైనా మరకలుంటే కూడా ఈజీగా రిమూవ్ చేస్తుందండి ఈ వాషింగ్ మిషన్ లిక్విడ్ అనేది. అంతే కాకుండా జెర్మ్స్ ఫ్రీగా కూడా చేస్తుందనమాట. మనం బయట కొనకుండా అండ్ మనీ కూడా వేస్ట్ చేయకుండా చాలా సింపుల్‌గా బట్టలకి యూజ్ చేసే లిక్విడ్‌ని ఈ విధంగా మాప్స్‌కి మనం యూజ్ చేసుకోవచ్చండి. చాలా నీట్‌గా క్లీన్ అయిపోతుంది. స్మెల్ కూడా రోజంతా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్ చాలా చాలా యూజ్‌ఫుల్ ప్రతి ఒక్కరికి. ఈ టిప్ ఎలా ఉందో ప్లీజ్ లైక్ చేయండి. అండ్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐదవ టిప్ అండి. మన ఇంట్లో ఇలాంటి వైట్ టేప్స్ అయితే ఎక్కువగా ఉంటుందనమాట. ఇలాంటి వైట్ కలర్‌లో ఉన్న టేప్ అయితే చాలా కష్టంగా ఉంటుంది రిమూవ్ చేయడానికి. అవి ఎక్కడుంటాయో కూడా అస్సలు తెలియవు. టేప్స్ అనేవి చాలా ఈజీగా ఎలా రిమూవ్ చేసుకోవాలి, అంతే కాకుండా మనకు రిమూవ్ చేసేటప్పుడు చాలా ఈజీగా మనకు దొరికేటట్లు ఎలా చేసుకోవాలో ఈ టిప్‌లో చూసేద్దామండి. ఇక్కడైతే ఒక హెయిర్ పిన్ తీసుకున్నానండి. దీనైతే 2 భాగాలుగా ఈ విధంగా కట్ చేసుకున్నాను. చూడండి కట్ చేసుకున్న తర్వాత వీటిలో షార్ప్‌గా ఉన్న పీసెస్ తీసుకున్నానండి. తీసుకొని ఇప్పుడు టేప్‌కైతే చూడండి ఈ విధంగా చుట్టుకుంటున్నాను. దీనైతే గట్టిగా ప్రెస్ చేయకుండా జస్ట్ ఇలా పైనకి మాత్రమే ఫోల్డ్ చేస్తున్నానండి. జస్ట్ ఇలా మనం ఫోల్డ్ చేసుకున్నట్లయితే చాలా ఈజీగా అది రౌండ్ షేప్‌లోకైతే వస్తుందనమాట. చాలా ఈజీగా ఉంటుంది. అటు ఇటు కదుల్చుకోవడానికి. ఈ విధంగా మనం రౌండ్ షేప్ లాగైతే చేసుకోవాలండి పిన్నయితే. ఇప్పుడైతే చూడండి, ఇప్పుడు నేను టేప్‌నైతే ఓపెన్ చేస్తున్నానండి. చాలా ఈజీగా ఈ విధంగా ఓపెన్ చేసి మనం కట్ చేసుకోవచ్చనమాట. వీటికైతే ప్రత్యేకంగా ఎటువంటి ఆర్గనైజర్ తీయకుండా చాలా ఈజీగా ఈ టిప్‌తో మనం టేప్ అయితే కట్ చేసుకోవచ్చండి. అంతే కాకుండా ఈ విధంగా పిన్ అనేది అటు ఇటు కదులుతుంది కాబట్టి మనకు ఎంత కావాలో అంతవరకు కూడా ఈ విధంగా పిన్ అయితే సెట్ చేసుకొని కట్ చేసుకోవచ్చండి. చాలా ఈజీగా ఉంటుంది. కట్ చేసిన తర్వాత కూడా ఆ కొన భాగాన్ని మనం డైరెక్ట్‌గా ఆ పిన్ పైన ఈ విధంగా ఉంచుకోవచ్చనమాట. చాలా ఈజీగా మనకు టేప్ అనేది మళ్ళీ కావాలంటే ఈ విధంగా చాలా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చండి. అసలు దీన్ని వెతికే పని లేకుండా ఈ టిప్‌తో ఈజీగా మనం చేసుకోవచ్చనమాట. తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో ఈ టిప్ అనేది ప్లీజ్ కమెంట్ చేయండి. అండ్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే అండి. చాలా సింపుల్‌గా ఈరోజైతే 5 యూజ్‌ఫుల్ టిప్స్ చెప్పానండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసుకోండి. వేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్స్.